నమస్కారం వండర్స్ ఆఫ్ న్యూమరాలజీ కార్యక్రమానికి స్వాగతం. ప్రముఖ న్యూమరాలజిస్ట్, ఫోనాలజీ, గ్రాఫాలజీ, సిగ్నేచరాలజీ, జెమాలజీ, జియాలజీ, వేదగణిత శాస్త్రవేత్త మరియు వాస్తు నిపుణులు భానుచరణ్ గారు మనతో పాటు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. మరి న్యూమరాలజీ పరంగా పేరులో కరెక్షన్ తీసుకోవాలి అనుకునేవారు మీ పేరు ఏ విధంగా ఉండాలి, ఏ నెంబర్లో ఉండాలి, అలాగే సిగ్నేచర్ ఎలా చేయాలి, వాస్తుపరంగా మీకు ఏ డైరెక్షన్ బాగుంటుంది అనే విషయాలను సవివరంగా తెలియజేస్తారు. అంతేకాకుండా ఏ రత్నాన్ని ధరించాలి, రుద్రాక్ష ధారణ ఎలా చేయాలి అనే విషయాలతో పాటు అన్ని విషయాలను అన్ని కోణాల్లో పరిశీలించి చెప్తారు. కాబట్టి ఏమాత్రం ఆలస్యం చేయకుండా స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్స్కి వెంటనే కాల్ చేయండి. నేరుగా కలవాలి అనుకునేవారు స్క్రీన్ పైన కనిపిస్తున్న వ్యక్తిగత నెంబర్స్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని స్వయంగా సంప్రదించవచ్చు. మరి చాలామంది నేరుగా కలవలేని వారికి కూడా పోస్టల్ సదుపాయం కలదు. వండర్స్ ఆఫ్ న్యూమరాలజీ కార్యక్రమాన్ని మరి యూట్యూబ్ సెర్చ్లో టైప్ చేస్తే ఎన్నిసార్లు అయినా చూడవచ్చు. భానుచరణ్ అని కానీ లేదంటే వండర్స్ ఆఫ్ న్యూమరాలజీ అని టైప్ చేస్తే ఈ కార్యక్రమాన్ని కానీ ప్రీవియస్ కార్యక్రమాలను కానీ పదే పదే చూడవచ్చు. నమస్కారం అండి. భార్యాభర్తల మధ్య గొడవలు రావడానికి కారణము వాళ్ళ పేర్లో ఉన్న సంఖ్యాబలమే అంటారా? తప్పకుండా భార్యాభర్తల మధ్య గొడవలు, చిన్న చిన్న గొడవల నుంచి పెద్ద గొడవలు జరగడం, అలాగే విడాకుల వరకు వెళ్ళడం, ఇలాంటివన్నీ జరిగేది కేవలం పేరు వల్లే. వాళ్ళ ఇద్దరి పేర్లు స్ట్రాంగ్గా ఉండి ఒకరికొకరికి పడినటువంటి నంబర్లు వాళ్ళ పేర్లో ఉన్నట్టయితేనే తప్పకుండా వాళ్ళకి గొడవలు జరుగుతూ ఉంటుంది. ఇక దాంతోపాటుగా గొడవలు పెరగడం, ఒకరు ఏదైనా చెప్తే ఇంకొకరు వినకపోవడం, వారు చెప్తే వీళ్ళు వినకపోవడం, వీరు చెప్తే వాళ్ళు వినకపోవడం, ఇలాంటి సమస్యలు అనేవి తప్పకుండా వాళ్ళ పేర్లో ఉన్నటువంటి లోపం వల్లనే రావడం జరుగుతూ ఉంటుంది. ఇక న్యూమరాలజీ కరెక్షన్ కనుక తీసుకుంటే తప్పకుండా వాళ్ళ సమస్యలన్నీ తొలగిపోయి ఇద్దరు అన్యోన్యంగా ఉండడానికి మనం తప్పకుండా న్యూమరాలజీ కరెక్షన్ అనేది ప్రతి ఒక్కరు తీసుకుంటే అన్యోన్యంగా ఉండవచ్చు. మనం ఫస్ట్ కాల్ తీసుకుందామండి. హలో, నమస్కారం. మీ పేరు? మా పేరు రాజేంద్ర ప్రసాద్ అండి. రాజేంద్ర ప్రసాద్. అవును మేడం. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. మేడం డేట్ ఆఫ్ బర్త్ లేదండి. ఓ, డేట్ ఆఫ్ బర్త్ లేదు. ఏమని పిలుస్తుంటారు? రాజా అంటారండి. రాజా అంటుంటారు. ఏం తెలుసుకోవాలనుకుంటున్నారండి? అదే మేడం, మా పేరులో కరెక్షన్ ఏ పని చేసినా కూడా కలిసి రావడం లేదు. చాలా ఇబ్బంది ఉంది. సార్ని కనుక్కొని కరెక్షన్ తీసుకోవాలి. తప్పకుండా తెలుసుకోవచ్చండి. పేరులో కరెక్షన్తో పాటు మీకున్నటువంటి సమస్యకు పరిష్కార మార్గాన్ని కూడా తెలియజేస్తారు భానుచరణ్ గారు. ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారండి? మేడం ఆంధ్రప్రదేశ్ డిస్ట్రిక్ట్ అండి మాది. అనంతపూర్ డిస్ట్రిక్ట్ నుంచి. ఏం చేస్తుంటారు మీరు? మాకు వెహికల్స్ ఉన్నాయి, దానితో అగ్రికల్చర్ చేస్తున్నాను. ఓకేనండి, వర్క్ చేస్తున్నారు. హలో మేడం, మీరేం చేస్తుంటారండి? ఇంకా వ్యవసాయం చేస్తున్నా మేడం. వ్యవసాయం చేస్తున్నారు. వ్యవసాయం ఏ పని చేసినా కలిసి రావట్లేదు మీకు అసలు? అవును మేడం. ఓకేనండి, తప్పకుండా తెలుసుకోవచ్చు. హలో సార్, రాజేంద్ర ప్రసాద్ అనే పేరులో నెంబర్ 31 అనే నెంబర్ ఉంది. దీనివల్ల మీకు డబ్బు రాకపోవడం, డబ్బు వచ్చినా ఖర్చు అయిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇక రాజా అనే నిక్ నేమ్ అనేది పిలుస్తూ ఉన్నారు మిమ్మల్ని. రాజా అంటే 4 ఆల్ఫాబెట్స్, 4 ఆల్ఫాబెట్స్కి డిలే అండ్ డిస్టర్బెన్స్. ప్రతి పని కూడా ఈరోజు చేసే పని ఇంకొక నెల రోజుల తర్వాత కూడా కాకపోవడం, ఇలా డిలే అవుతూ ఉంటాయి పూర్తిగా. ఇక మీరు రాజేంద్ర ప్రసాద్ అనే పేరులో కరెక్షన్ తీసుకోండి. రాజా అని పిలిపించుకోకుండా పూర్తిగా రాజేంద్ర ప్రసాద్ అనేది ప్రతి దాంట్లో వాడుకుని ప్రతి ఒక్కరితో పిలిపించుకోవడం కనుక మీరు చేసినట్టయితే బాగా ఉంటుంది. దీంట్లో కరెక్షన్ ఏంటంటే రాజేంద్ర ప్రసాద్ RAJENDRA PRASSADH ఒక S ఒక H ప్రసాద్లో యాడ్ చేసుకుని మీరు డైలీ ఒక 68 టైమ్స్ 68 డేస్ 1 or 2 days గ్యాప్ మళ్ళీ కంటిన్యూషన్, అలాగా మీరు ఒక 5 కోర్స్ చేసినట్టయితే మీకు ఆర్థిక ప్రాబ్లమ్స్ అనేది పూర్తిగా పోతాయి. అలాగే హెల్త్ ప్రాబ్లం ఉంటే అది కూడా పూర్తిగా పోతుంది. ఇక మీకు లైఫ్ అనేది పీస్ఫుల్గా మారిపోతూ ఉంటుంది. మీకు లక్కీ నెంబర్స్ వచ్చేసి 5, 6 లక్కీ నెంబర్స్. లక్కీ డేట్స్ 5, 14, 23, 6, 15, 24 ఇవి లక్కీ డేట్స్. ఈ డేట్స్లో కనుక మీరు కొత్త పనులు స్టార్ట్ చేసినట్టయితే 100%గా పూర్తి అవ్వడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే లక్కీ స్టోన్ ఒక డైమండ్ ఒక 14 సెంట్స్ కనుక రైట్ హ్యాండ్ మిడిల్ ఫింగర్కి మీరు ధరించినట్టయితే, గోల్డ్లో ధరించినట్టయితే మీకు మంచి లైఫ్ అనేది ఉంటుంది. లక్కీ కలర్స్ బ్లూ కలర్, గ్రీన్ కలర్, అలాగే ఆరెంజ్ కలర్ ఇవి లక్కీ కలర్స్. అలాగే మీకు లక్కీ రుద్రాక్ష
ఒక 7 ముఖాల రుద్రాక్ష లక్ష్మీ స్వరూపం, లక్ష్మీ కటాక్షం అనేది మీకు ఉంటుంది. ఆర్థిక ప్రాబ్లమ్స్ అనేది పూర్తిగా తొలగిపోవడానికి ఇది దోహదపడుతుంది. కాబట్టి 7 ముఖాల రుద్రాక్ష సోమవారం రోజు శివాలయంలో మీ గోత్ర నామాలతోటి కనుక అభిషేకించి మెడలో వేసుకున్నట్టయితే, ఎరుపు దారంలో మీరు మెడలో వేసుకున్నట్టయితే మీకు ఆర్థిక ప్రాబ్లమ్స్ అనేది పూర్తిగా తొలగిపోతాయి. ఇక డైరెక్షన్, వాస్తు పరంగా మీకు డైరెక్షన్, లక్కీ డైరెక్షన్ వచ్చేసి ఉత్తర దిశ మెయిన్ గేట్ కానీ మెయిన్ డోర్ కానీ మీకు ఉన్నట్టయితే మీకు మంచి ఫలితాలు అనేది బ్రహ్మాండంగా ఇస్తూ ఉంటుంది. బెస్ట్ ఆఫ్ లక్ రాజేంద్ర ప్రసాద్ గారు. ఓకేనండి భానుచరణ్ గారు, ఇందాక మీరు రాజేంద్ర ప్రసాద్ అనే నేమ్ అంటే కరెక్షన్ ఇచ్చారు కదండి, అంటే ఆ పేరు గల వాళ్ళు చాలా మంది ఉంటారు. ఈ స్పెల్లింగ్ ను అందరూ వాడుకోవచ్చు అంటారా? లేదండి. ఇప్పుడు ఎలాగంటే ఎవరి డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం వాళ్ళకి సెట్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఇతనికి డేట్ ఆఫ్ బర్త్ లేదు, అయినా కూడా ఇతనికి రాంగ్ నంబర్ ఎక్కడైతే ప్రాబ్లం అనేది చేస్తూ ఉందో దాన్ని కరెక్ట్గా గమనించి అతని లైఫ్లో ఏ నెంబర్ అయితే కరెక్ట్గా ఉంటుందో అనేది చూసి వాళ్లకు తగ్గట్టుగా నెంబర్ పెట్టడం జరుగుతూ ఉంటుంది. ఈ నెంబర్ ఇంకొక వేరే వాళ్ళకి సెట్ అవ్వకపోవచ్చు. ఎందుకంటే దీంట్లో 6 నెంబర్ అనేది ఉంది. ఎదుటి వాళ్ళకి డేట్ ఆఫ్ బర్త్లో 3 నెంబర్ ఉండవచ్చు, లేదంటే డేట్ ఆఫ్ బర్త్ లేని వాళ్ళకు కూడా 3 నెంబర్ అవాయిడ్ అనేది మాకు ఆల్రెడీ పేరులో తెలిసిపోతూ ఉంటుంది. ఏ నెంబర్ అయితే అవాయిడ్ అవుతుంది, ఏ నెంబర్ అయితే వీళ్ళకు పాజిటివ్ ఎనర్జీ ఇస్తుంది, ఏ స్పెల్లింగ్ పెడితే పాజిటివ్ ఎనర్జీ ఇస్తుంది అనేది తప్పకుండా గమనించాకనే దాంట్లో స్పెల్లింగ్ పెట్టడం జరుగుతూ ఉంటుంది. అలా కరెక్ట్గా కరెక్షన్ ఇచ్చినట్టయితేనే వాళ్ళ లైఫ్ అంతా బాగుంటుంది. లేదంటే ఏదో ఒక అక్షరం అనేది పెట్టుకొని ఏదో ఒక రకంగా రాసేస్తే మాత్రం తప్పకుండా మంచి ఫలితాలు పక్కన పెట్టేస్తే చెడు ఫలితాలు రావడానికి అవకాశాలు చాలా ఉన్నాయి. కాబట్టి ఎవరికి ఇచ్చిన కరెక్షన్ వాళ్ళకు మాత్రమే వర్తిస్తుంది. ఓకేనండి, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో, నమస్కారం, మీ పేరు? హలో అండి, నా పేరు రాధ అండి. రాధ, ఓకే. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. అబ్బాయి పేరు, మా అబ్బాయి కోసం అండి. మీ అబ్బాయి పేరు, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. వినోద్ కుమార్ అండి మా అబ్బాయి పేరు. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ అండి? 24 ఓకే, 2 24/2 82 అండి. 82. ఏమని పిలుస్తుంటారు మీ అబ్బాయిని? వినోద్ కుమార్ అని పిలుస్తామండి. ఓకే, వినోద్ అని పిలుస్తుంటారు, వినోద్ కుమార్ అని పిలుస్తుంటారు. ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? ఏ పని చేసినా సక్సెస్ కాదండి. దేంట్లో కూడా సరిగ్గా ఇది ఉండదు, హెల్త్ కూడా బాగుండదండి మా అబ్బాయికి. ఓకే, ఎంతవరకు చదువుకున్నారు? ఎంతవరకు చదువుకున్నారు? జాబ్ చేస్తున్నాడా? జాబ్ చేస్తున్నారండి. 10 సంవత్సరాల నుంచి చేసినా డెవలప్మెంట్ లేదండి. దాంట్లో ప్రైవేట్ కంపెనీలో చేస్తాడండి మా అబ్బాయి. ఓకే, ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు మీరు ఇప్పుడు? మేము గుంటూరు నుంచి. తప్పకుండా తెలుసుకోవచ్చండి. పేరులో కరెక్షన్తో పాటు మీకున్నటువంటి సమస్యకు చాలా చక్కటి పరిష్కార మార్గాన్ని తెలియజేస్తారు భానుచరణ్ గారు. హలో. హలో, చెప్పండి. ప్రైవేట్ జాబ్ చేస్తున్నారండి మీ అబ్బాయి? అవునండి, ప్రైవేట్ జాబ్ చేస్తున్నారండి. ఓకే, ఇంకేదైనా? హలో, చెప్పండి సార్. నమస్కారం. వినోద్ కుమార్ అనే పేరులో 13 నంబర్ ఉంది. అలాగే వినోద్లో కూడా సేమ్ నంబర్ 13 అండ్ 31. దీంతో పాటుగా హెల్త్ ప్రాబ్లం, ప్రతి పని కాకపోవడం, అలాగే డబ్బులు ఖర్చు అయిపోవడం, ఇలాంటి రకరకాల ఇబ్బందులు అనేవి ఇతనికి వినోద్ కుమార్కి ఉంటాయి. ఇక కుమార్ అనేది పూర్తిగా వదిలేయండి. కుమార్ అనే పేరులో కు అనే పదం రాంగ్ పదం ఉంటుంది, రాంగ్ వైబ్రేట్ వస్తుంది. అలాగే మార్ అనే ఈ రాంగ్ వైబ్రేట్ కూడా ఈ కుమార్లో 2 రాంగ్ వైబ్రేట్లు ఉంటాయి. కాబట్టి దాన్ని పూర్తిగా వినోద్ కుమార్ అనేది కాకుండా కుమార్ అనేది వదిలేయండి. ఓన్లీ వినోద్లో మీరు కరెక్షన్ ఏంటంటే VIINODH అనే పేరుని డైలీ 32 times 32 days 1 or 2 days గ్యాప్ మళ్ళీ కంటిన్యూ చేయండి. అలాగా ఇక ఈ యొక్క 32 days అనేది చేశాక ఒక కోర్స్ అవుతుంది. 1 or 2 days గ్యాప్ చేస్తే మళ్ళీ కంటిన్యూ అనేది లక్కీ డేట్స్ చూసుకొని స్టార్ట్ చేయాలి. అలాగా ఒక 15 కోర్స్ అనేది చేయించండి. మంచి భవిష్యత్ అనేది ఉంటుంది బాబుకి. అలాగే లక్కీ నంబర్స్ వచ్చేసి 5, 1, 6 లక్కీ నంబర్స్. లక్కీ డేట్స్ 5, 14, 23, 1, 10, 19, 28, అలాగే 6, 15, 24 ఇవి లక్కీ డేట్స్. ఇక లక్కీ కలర్స్ వైట్ కలర్, ఎల్లో కలర్, ఆరెంజ్ కలర్, అలాగే గ్రీన్ కలర్ ఇవి లక్కీ కలర్స్. అలాగే లక్కీ రుద్రాక్ష ఒక 5 ముఖాల రుద్రాక్ష, పంచముఖి రుద్రాక్ష
మెడలో వేసుకున్నట్టయితే, మండే రోజు అభిషేకించి మెడలో వేసుకున్నట్టయితే మంచి లైఫ్ అనేది వినోద్కి ఉంటుంది. ఇక వినోద్ అనే పేరుకి ఈ యొక్క డేట్ ఆఫ్ బర్త్కి లక్కీ డైరెక్షన్ ఉత్తర దిశ, నార్త్ దిశ అనేది చాలా బాగుంటుంది. ఇక సిగ్నేచర్ అనేది కుమార్ అనేది వదిలేసి జస్ట్ వినోద్ అనేది సిగ్నేచర్ పెట్టమనండి. వి అనేది రైట్ సైడ్ కానీ లెఫ్ట్ సైడ్ కానీ పడిపోకుండా స్టార్టింగ్ లెటర్ అనేది బెటర్గా పెట్టేసి మిగతా సిగ్నేచర్ అంతా పైకి వెళ్ళేట్టుగా ఒక 4.5 సెంటీమీటర్స్ కనుక మీరు పెట్టినట్టయితే మంచి లైఫ్ అనేది ఉంటుంది. సిగ్నేచర్ తప్పకుండా మార్చుకోవాల్సిందే. ఇతను డాట్స్ కానీ లైన్స్ కానీ కింద పెట్టకుండా ఉన్నట్టయితే, జాగ్రత్తలు తీసుకున్నట్టయితే మంచి లైఫ్ అనేది వినోద్కి ఉంటుంది. బెస్ట్ ఆఫ్ లక్ అమ్మ. ఓకేనండి. భానుచరణ్ గారు, హైదరాబాద్లోనే కాకుండా ఏ ఏ ప్రాంతాల్లో అందుబాటులో ఉంటారు? హైదరాబాద్లో కాకుండా శ్రీకాకుళం డిస్టిక్లో, ఆ డిస్టిక్లో ఉన్న వాళ్ళకి అందుబాటులో ఉంటాం. ఎప్పుడంటే 5, 6 రేపు ఎల్లుండి ఈ శ్రీకాకుళంలో ఉంటున్నాం. అలాగే 12, 13వ తేదీల్లో తిరుపతిలో అందరికీ అందుబాటులో ఉంటాం. ఇక హైదరాబాద్ రాని వాళ్ళు అక్కడే శ్రీకాకుళంలోనే అపాయింట్మెంట్ తీసుకొని అక్కడికే రావచ్చు, అక్కడే చూపించుకొని నేరుగా కలవచ్చు. ఓకేనండి. మరి అంటే చాలా మంది నేరుగా కలవలేని వారు కూడా ఉంటారు కదండి, మరి వారికి ఏ విధంగా పోస్టుల సదుపాయం అందుబాటులో ఉంది? తప్పకుండా. ఇప్పుడు పోస్టుల సౌకర్యం అంటే నేరుగా కలవలేని వాళ్ళు, ఇక్కడ దాకా రాని వాళ్ళు, లేదంటే మేము డిస్టిక్లో వెళ్ళలేని డిస్టిక్లో ఉన్నవాళ్ళు, ఇక వాళ్ళు ఏం చేయాలంటే అకౌంట్లో మా దగ్గర ఈ పర్సనల్గా నెంబర్స్ ఉన్న వాళ్ళకి కాల్ చేస్తే అకౌంట్ నెంబర్ ఇస్తారు. దాంట్లో డబ్బులు కనుక వేసేస్తే ఒక 1 అవర్లో మీకు నేను ఫోన్లో నేరుగా డైరెక్ట్గా వస్తే ఎంత ఇన్ఫర్మేషన్ ఉంటుందో అంతే ఇన్ఫర్మేషన్ అనేది ఫోన్లో మీకు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. దాని తర్వాత మీ అడ్రస్, పూర్తి అడ్రస్ ఇచ్చినట్టయితే మీ అడ్రస్కి పోస్టల్ సౌకర్యం కూడా, పోస్ట్ ద్వారా కూడా పూర్తి డీటెయిల్స్ అనేది పంపిస్తూ ఉంటాం. ఓకేనండి. నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో, నమస్కారం. మీ పేరు? నా పేరు గణేష్ మేడం గారు. హలో, స్పష్టంగా చెప్పండి. గణేష్. అవును మేడం గారు. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి గణేష్ గారు. మా బ్రదర్ కోసం తెలుసుకోవాలనుకుంటున్నాం మేడం గారు. ఓకే, మీ బ్రదర్ పేరేంటి? తిరుమలరావు. తిరుమలరావు. ఓకే, వి తిరుమలరావు. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి మీ బ్రదర్ది. 14 14 4 4 1968. 68. ఓకే, అవును మేడం గారు. ఏమని పిలుస్తుంటారండి మీ బ్రదర్ని? తిరుమల అంటారు మేడం గారు. తిరుమల అంటుంటారు. ఓకే, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? హెల్త్ బాగోదు మేడం గారు, బిజినెస్ కూడా ఏం బాగోలేదు. ఎలాంటి బిజినెస్ చేస్తుంటారు? హెల్త్ బాగలేదు మేడం గారు. ఓకే, ఆ హెల్త్ సమస్యలు చాలా ఉన్నాయి. లేవడానికి కూడా లేదు, ఇట్లా బెడ్ రెస్ట్ టైప్ లో ఉంటుంది మేడం గారు. ఓకే, కంప్లీట్ గా బెడ్ రెస్ట్ లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. తప్పకుండా తెలుసుకోవచ్చండి. ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు మీరు? శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ మేడం గారు, శ్రీముఖలింగం నుంచి చేస్తున్నాను. ఓకేనండి. మరి శ్రీకాకుళంలో రేపు ఎల్లుండి భానుచరణ్ గారు అందుబాటులో ఉంటారండి. మరి మీరు నేరుగా కలవచ్చండి అక్కడ మీరు. ఇప్పుడైతే లైవ్లో కరెక్షన్తో పాటు మీకు ఉన్నటువంటి సమస్యకు పరిష్కార మార్గాన్ని కూడా తెలియజేస్తారండి. ఓకే మేడం. ఎన్నాళ్ళ నుండి ఉందండి హెల్త్ సమస్య? హలో గణేష్ గారు. సార్ నమస్తే సార్. బాగుంది. నమస్తే. నమస్తే. తిరుమల అనే పేరులో 13 కాంబినేషన్ ఉంది. అలాగే తిరుమల రావు అనే పేరులో 31 నంబర్ ఉంది. పూర్తిగా హెల్త్ ప్రాబ్లం అనేది 2 రకాలుగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇక ఈ పేరుని కరెక్షన్ అనేది లైవ్లో అనేది కుదరదు. ఇక మీరు నేరుగా, మేము ఆల్రెడీ రేపు శ్రీకాకుళం డిస్టిక్లో ఉంటున్నాం కాబట్టి పర్సనల్గా మీరు అపాయింట్మెంట్ తీసుకొని కలిసినట్టయితే మీకు మంచి కరెక్షన్ అనేది తప్పకుండా ఉంటుంది. ఓకేనండి. మరి భానుచరణ్ గారు, జియాలజీ అంటుంటారు కదండి, మరి జియాలజీ అంటే ఏమిటి? జియాలజీ అంటే అసలు యాక్చువల్గా భూగర్భ వాస్తు. అయితే ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఫోర్స్ అనేది తెలుసుకోవచ్చు. అలాగే వ్యక్తిలో ఉండేటువంటి నెగిటివ్ అండ్ పాజిటివ్ ఫోర్స్, ఇప్పుడు మనం పేరు కరెక్షన్ చేసుకుంటున్నాం న్యూమరాలజీ ద్వారా. ఈ పేరుని కరెక్షన్ చేసుకున్నప్పుడు ఏంటంటే పేరులో ఉన్న నెగిటివ్ ఫోర్స్ అండ్ పాజిటివ్ ఫోర్స్ అనేది చూసి మనం నెగిటివ్ ఫోర్స్ తీసేసి పాజిటివ్ ఫోర్స్ ఎలాగ వస్తుందనేది చక్కగా మనం సెట్ చేస్తున్నాం. అయితే బాడీలో ఉన్నటువంటి నెగిటివ్ ఫోర్స్ ఎలా పోవాలి, దానికి రెమెడీస్ ఏంటి అనేది, ఈ బాడీలో నెగిటివ్ ఫోర్స్ ఎంతవరకు ఉంది, ఇవన్నీ చెక్ చేసేది జియాలజీ సబ్జెక్ట్. దాన్ని చెక్ చేసి ఆ బాడీలో ఉన్నటువంటి నెగిటివ్ ఫోర్స్ ఎలా తీసేసుకోవాలి, తీసేయడం ఎలా తెలుస్తుంది, పాజిటివ్ ఫోర్స్ వచ్చాక ఎలాంటి రిజల్ట్ వస్తుంది. నెగిటివ్ ఫోర్స్ ఉంటే ఏంటంటే పేరు ఎంత కరెక్షన్ చేసుకున్నా కూడా ఒకవేళ బాడీలో నెగిటివ్ ఫోర్స్ ఉంటే వాళ్ళకి నిద్ర పట్టకపోవడం, కూర్చుంటే పడుకోవాలనిపించడం, పడుకుంటే నిలబడాలనిపించడం, ఏ ఒక్క పని మీద ఇంట్రెస్ట్ కానీ కాన్సన్ట్రేషన్ కానీ ఉండకపోవడం,
అలాగే రకరకాలుగా డబ్బుల ఇబ్బందులు, అంటే మనకి ఇచ్చేవాళ్ళు కూడా మనం ఎవరికైనా డబ్బులు ఇస్తే వాళ్ళు ఇవ్వకపోవడం, వాళ్ళ దగ్గర డబ్బులున్నా కూడా మనకి ఇవ్వకపోవడం, మనం అడిగితే గొడవలు పెట్టుకోవడం, ఇలాంటి రకరకాలుగా ఇబ్బందులు అనేవి ఈ నెగిటివ్ ఫోర్స్, బాడీలో నెగిటివ్ ఫోర్స్ ఉన్నప్పుడు మనం ఎదుటి వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఆటోమేటిక్గా మనం మంచి మాట్లాడినా కూడా మనం తిట్టడం, అంటే ఇలా రకరకాలుగా ఇబ్బంది పెట్టేటిది నెగిటివ్ ఫోర్స్ అనేది. దీన్ని గమనించి అంటే ఎంతవరకు ఈ నెగిటివ్ ఫోర్స్ ఉంది అని చూసి దానికి తగ్గట్టుగా రెమెడీస్ ఏం తీసుకోవాలి, ఏం తీసుకుంటే పాజిటివ్లోకి వచ్చేస్తారనేది చెప్పేదే ఈ జియాలజీ సబ్జెక్ట్. ఓకేనండి. మీకు కూడా మరి వివిధ రకాల సమస్యలు ఉంటాయి కదండి, సత్వర పరిష్కార మార్గాలు కావాలి అనుకునేవారు మరి న్యూమరాలజీ పరంగా నేమ్లో కరెక్షన్తో పాటు మీ పేరు ఏ విధంగా ఉండాలి, సిగ్నేచర్ ఎలా చేయాలి అనే విషయాలను సవివరంగా తెలియజేస్తారు. అంతేకాకుండా మరి మీ లక్కీ నెంబర్స్ ఏంటి, ఏ రుద్రాక్ష ధరించాలి, మరి రత్నధారణ ఎలా చేయాలి అనే విషయాలతో పాటు వాస్తుపరంగా మీకు ఏ డైరెక్షన్ బాగుంటుంది అనే విషయాలను కూడా తెలియజేస్తారు. కాబట్టి భానుచరణ్ గారిని నేరుగా కలవాలి అనుకునేవారు స్క్రీన్ పైన కనిపిస్తున్న వ్యక్తిగత నెంబర్స్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని స్వయంగా సంప్రదించవచ్చు. మరి మీకున్నటువంటి సమస్యలు తొలగిపోవడమే కాకుండా మీ జీవితంలో కూడా వండర్స్ని ఎలా క్రియేట్ చేసుకోవచ్చో సవివరంగా తెలియజేస్తారు. మరొక కాల్ తీసుకుందామండి. హలో, నమస్కారం, మీ పేరు? నమస్తే మేడం. హలో, టీవీ చూస్తూ మాట్లాడొద్దండి, ఫోన్ లైన్లో మాత్రమే మాట్లాడండి. మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. కొండ రవికుమార్ మేడం. కొండ రవికుమార్, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 23 ఓకే, 7 ఫాస్ట్గా చెప్పండి. 7 హలో, 23/7 1975. 75. ఓకే, ఏమని పిలుస్తుంటారు మిమ్మల్ని? కొండ రవి అంటారు మేడం. కొండ రవి అంటుంటారు. అవును. ఓకే, ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు మీరు ఇప్పుడు? కరీంనగర్ నుంచి మేడం. కరీంనగర్ నుండి. ఏం తెలుసుకోవాలనుకుంటున్నారండి? మేడం బిజినెస్ వెల్డింగ్ షాప్, మనీషా వెల్డింగ్ వర్క్ షాప్ మేడం. ఓకే, వెల్డింగ్ వర్క్ షాప్ సరిగా రన్ అయితే లేదు మేడం, లాస్ లో ఉంది మేడం. ఓకే, అంటే బిజినెస్ కూడా మీరు పేరు పెట్టుకున్నారండి? మనీషా వెల్డింగ్ వర్క్ షాప్. ఓకేనండి. ఎన్నాళ్ళ నుండి చేస్తున్నారు మీరు ఇది? 6-7 ఇయర్స్ అవుతుంది సార్ మేడం. ఒక 5 ఇయర్స్ మంచి రన్ అయింది, ఇప్పుడు సరిగా రన్ అయితే లేదు. ఒక 7 మంత్స్ నుంచి. ఒక 7 మంత్స్ నుంచి సరిగా రన్ అవ్వట్లేదు. అవును. ఓకేనండి, తప్పకుండా తెలుసుకోవచ్చా అండి. మరి మీ పేరులో కరెక్షన్తో పాటు మీకున్నటువంటి సమస్యకు పరిష్కార మార్గాన్ని కూడా తెలియజేస్తారు భానుచరణ్ గారు. మీరు మ్యారీడ్ అండి? మ్యారీడ్ మేడం. కరీంనగర్లోనే ఉంటారా? అవును. ఓకేనండి, ఎంతవరకు చదువుకున్నారు? 10th మేడం. ఓకే, మీ ఓన్ బిజినెస్ అండి, పార్ట్నర్షిప్లో ఉందా? ఓన్ బిజినెస్ మేడం. ఓకే ఓకే, తప్పకుండా తెలుసుకోవచ్చండి. రవి గారు చెప్పండి సార్. కొండ రవి అనే పేరులో 29 అనే నంబర్ రాంగ్ నంబర్ అనేది ఉంది. అంటే 2-9 కాంబినేషన్ ఎక్కడ ఉన్నా కూడా హెల్త్ ప్రాబ్లంతో పాటు అస్తవ్యస్తమైనటువంటి జీవితం అనేది ఉంటుంది. ఇక మీరు షాప్ పేరు అనేది పెట్టినామని చెప్తున్నారు. షాప్ పేరు అనేది 2 కరెక్షన్ అనేది లైవ్లో కుదరదు. ఇక మీ పేరు కరెక్షన్ అనేది తీసుకోండి. దీంతో పాటుగా మీరు మీ షాప్ పేరు కనుక కరెక్షన్ తీసుకున్నట్టయితే మీకు బిజినెస్ అనేది ఆటోమేటిక్గా రన్ అయిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇక మీ పేరు కరెక్షన్ చూసుకోండి ఒకసారి. KONNDARAVI ఒక ఎన్ అనేది యాడ్ చేసుకోండి కొండ రవిలో. ఇక జస్ట్ రవి అనేది మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా పిలిపించుకోకూడదు. రవి అని పిలిపించుకుంటే మళ్ళీ 4 ఆల్ఫాబెట్స్ అవుతుంది. ఇక డిలే డిస్టర్బెన్స్ అనేది తప్పకుండా ఉంటుంది. 13 నెంబర్ అనేది ఉంటుంది. కొండ రవి అని పిలిపించుకోండి. దీంట్లో ఎన్ యాడ్ చేసుకోండి. డైలీ 34 టైమ్స్ రాయండి. 34 డేస్ రాయండి. 1 or 2 డేస్ గ్యాప్ చేయండి. మళ్ళీ కంటిన్యూ చేయండి. ఇలా ఒక 5 కోర్స్ చేయండి. ఇక లక్కీ నంబర్స్ వచ్చేసి 7, 2 లక్కీ నంబర్స్. మీకు లక్కీ డేట్స్ వచ్చేసి 7, 16, 25 అలాగే 2, 11, 20, 29 ఇవి లక్కీ డేట్స్. ఇక లక్కీ కలర్స్ క్రీమ్ కలర్, సిమెంట్ కలర్, ఎల్లో కలర్ ఇవి లక్కీ కలర్స్. లక్కీ స్టోన్ ఒక డైమండ్ 14 సెంట్స్ మీకు రైట్ హ్యాండ్ మిడిల్ ఫింగర్ కనుక ధరించినట్టయితే బాగుంటుంది. దాంతో పాటుగా ఒక క్యాట్స్ ఐ పిల్లి కన్ను రాయి అంటారు. ఇది రైట్ హ్యాండ్ రింగ్ ఫింగర్కి ఒక 3 క్యారెట్స్ ఎబో కనుక మీరు పెట్టుకున్నట్టయితే చాలా బాగుంటుంది. ఇక డైరెక్షన్ వచ్చేసి సౌత్ ఈస్ట్ దక్షిణ ఆగ్నేయం అనేది మీకు చాలా బాగుంటుంది. ఇక రుద్రాక్ష ఒక 8 ముఖాల రుద్రాక్ష గణపతి స్వరూపం మీకు ఆటంకాలు లేకుండా డబ్బు పరంగా ఆర్థిక పరంగా అనేది చిక్కులు లేకుండా చేస్తూ ఉంటుంది. బెస్ట్ ఆఫ్ లక్ కొండ రవి గారు.
ఓకేనండి భానుచరణ్ గారు, మరి న్యూమరాలజీ అనగానే కేవలం నేమ్ కరెక్షన్ తీసుకోవడమే కాకుండా సిగ్నేచర్ కూడా తప్పనిసరి అంటారా? తప్పనిసరిగా వాడుకోవాలి. సిగ్నేచర్ అనేది మనం ఎంత పేరు కరెక్షన్ తీసుకున్నా, పేరును రాస్తూ ఉన్నా సిగ్నేచర్ కనుక మనం రాంగ్లో పెట్టినట్టయితే, సిగ్నేచర్ కనుక రాంగ్ రూట్లో ఉంటే, రాంగ్ డైరెక్షన్లో ఉంటే, డాట్స్ కానీ లైన్స్ కానీ వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్కు ఆపోజిట్గా ఉన్నట్లయితే తప్పకుండా వాళ్ళు డౌన్ ఫాలోఅప్ అనేది జరుగుతూ ఉంటుంది. ఇక వాళ్ళకి లైఫ్లో డెవలప్మెంట్ అనేది ఎట్టి పరిస్థితుల్లో ఉండదు. సిగ్నేచర్లు రకరకాలుగా కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే రెండు రకాలుగా, 3 రకాలుగా, 4 రకాలుగా ఇలా ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క రకంగా సిగ్నేచర్ అనేది మారుస్తూ ఉంటారు. అప్పుడే తెలిసిపోతూ ఉంటుంది వాళ్ళకి. అలా పెట్టుకున్న వాళ్ళు ఒకసారి జాగ్రత్తగా ఇప్పుడు ఈ షో చూసిన తర్వాత అయినా కానీ ఒకసారి గమనించుకోండి. వాళ్ళకు మనశ్శాంతి అనేది ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉండదు. ఎందుకు అంటే ఒక్కసారి సిగ్నేచర్ కనుక మనం పెట్టినట్టయితే అది దాని యొక్క శక్తిని బ్రెయిన్కి పంపిస్తూ ఉంటుంది. అంటే రకరకాలుగా పెట్టినప్పుడు, రకరకాలుగా సిగ్నల్స్ అనేది పంపించినప్పుడు మైండ్ అనేది ఒకే రకంగా ఉండదు. ఆలోచన విధానం అనేది రకరకాలుగా పిచ్చి పిచ్చి ఆలోచన విధానాలు మారిపోతూ ఉంటాయి. కాబట్టి రకరకాలుగా ఎట్టి పరిస్థితుల్లో పెట్టకూడదు. ఒకే సిగ్నేచర్ పెట్టాలి. దాన్ని కూడా జాగ్రత్తగా మన డేట్ ఆఫ్ బర్త్కి ఎలా సరిపోతుంది, మన పేరుకి ఎలా సరిపోతుంది, దానికి సింబల్స్ ఏమైనా పెట్టాలా లేదంటే పెట్టకూడదా, కొంతమందికి పెడితే బాగుంటుంది సింబల్స్, కొంతమందికి పెట్టకపోతే బాగుంటుంది. ఇలా రకరకాలుగా ఉంటాయి. దానికి కరెక్ట్గా కనుక మనం సిగ్నేచర్ చూసుకొని పెట్టినట్టయితేనే ఆటోమేటిక్గా డెవలప్మెంట్ అనేది వస్తూ ఉంటుంది. లేకపోతే ఎట్టి పరిస్థితుల్లో కూడా డెవలప్మెంట్ అనేది రాదు కనుక అప్పుల్లోకి కూరుకుపోవడం అనేది జరుగుతూ ఉంటుంది సిగ్నేచర్ మార్చుకున్నప్పుడు. ఓకేనండి, మరి సిగ్నేచర్ అంటే నేరుగా కలవాల్సింది అనమాట. ఇంకా అవునండి, న్యూమరాలజీ పరంగా మాత్రము ఇప్పుడు లైవ్లో మాత్రం కరెక్షన్ మాత్రం ఇస్తారనమాట. నెక్స్ట్ కాల్ తీసుకుందామండి. హలో, నమస్కారం, మీ పేరు? నా పేరు వి జయకాంత్ అండి. వి జయకాంత్. JAYAKANTH. ఓకేనండి, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి జయకాంత్ గారు. 27/7/1978. 1978. టైం 12:30. ఓకే, మిమ్మల్ని ఏమని పిలుస్తుంటారు? జయకాంత్ అంటారండి. అందరు జయకాంత్ అనే పిలుస్తుంటారు. అవును మేడం. ఓకే, ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారండి? విజయవాడ అండి. ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? అదే నా పేరులో కరెక్షన్ ఏంటనేది. ఓకే, ప్రస్తుతం మీరు ఏం చేస్తున్నారు? బిజినెస్ చేస్తున్నాండి, షాపు, సెల్ ఫోన్ షాపు. ఓకే, బాగుందండి షాపు? మంచిగా రన్ అవుతుందా? మామూలుగా అవుతుంది. దానికి ఏమైనా పేరు మార్చలేమో సార్ అడుగుదామని. ఓకే, బిజినెస్ కూడా పేరు పెట్టుంటారు కదా? హలో, పెట్టలేదండి. బిజినెస్కి ఎలాంటి పేరు పెట్టలేదండి? పెట్టండి. నువ్వు జేకే అనేవాళ్ళు పెట్టలేదు ప్రజెంట్గా. ఓకే, తప్పకుండా తెలుసుకోవచ్చండి. మీ పేరులో కరెక్షన్తో పాటు మీకున్నటువంటి సమస్యకు పరిష్కార మార్గాన్ని కూడా తెలియజేస్తారు. ఓన్లీ నేమ్లో కరెక్షన్ తీసుకుంటే సరిపోతుందండి. హలో జయకాంత్ గారు. చెప్పండి సార్. జయకాంత్ అనే పేరులో బాంబ్ బ్లాస్ట్ నెంబర్ ఉంది. ఒక ఎత్తుకు ఎదిగిన తర్వాత పడిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇక జయకాంత్ అనే పేరులో కరెక్షన్ ఏంటంటే JAYKKANTH. ఒక ఏని ఒక కేని యాడ్ చేసుకుని డైలీ 23 టైమ్స్ 23 డేస్ 1 or 2 days గ్యాప్ ఇలాగా ఒక 5 కోర్స్ కనుక చేసినట్టయితే మీకు ఆ పడిపోవడం అనేది జరగకుండా ఇక బిజినెస్ అనేది రన్ అవుతూ ఉంటుంది. మీకు లైఫ్ అంతా పీస్ఫుల్గా ఉంటుంది. ఇక ఆర్థికపరమైనటువంటి చిక్కులు కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా రావు. మీకు డెవలప్మెంట్ అనేది ఇక నుంచి బాగా ఉంటుంది. ఇక మీకు లక్కీ నెంబర్స్ వచ్చేసి 1, 5 లక్కీ నెంబర్స్. లక్కీ డేట్స్ 1, 10, 19, 28 అలాగే 5, 14, 23 ఇవి లక్కీ డేట్స్. ఇక లక్కీ కలర్స్ వైట్ కలర్, బ్లూ కలర్, ఎల్లో కలర్ ఇవి లక్కీ కలర్స్. ఇక లక్కీ స్టోన్ ఒక ఎమరాల్డ్ పచ్చ. రైట్ హ్యాండ్ లిటిల్ ఫింగర్కి ఒక 5 క్యారెట్స్ పెట్టుకోండి. దాంతో పాటుగా ఒక డైమండ్ ఒక 23 cents మిడిల్ ఫింగర్కి పెట్టుకోండి. 2 స్టోన్స్ ఒకేసారి పెట్టుకోండి, బెటర్గా ఉంటుంది లైఫ్. ఇక రుద్రాక్ష ఒక గణపతి రుద్రాక్ష తొండంతో ఉంటుంది. దానికి ముఖాలు ఏమి ఉండవు, డైరెక్ట్గా తొండంతో, అది పుట్టుకతోనే తొండం ఉంటుంది, దానికి గణపతి రుద్రాక్ష అంటారు. అదొకటి మెడలో వేసుకోండి, బెటర్గా ఉంటుంది. ఇక మీకు డైరెక్షన్ ఈస్ట్ దిశ, తూర్పు దిశ అనేది చాలా బాగుంటుంది. సిగ్నేచర్ కూడా మీరు చూసుకోండి ఒకసారి. జయకాంత్ అనేది ఒక ఏ ఒక కే అనేది యాడ్ చేసి పూర్తి పేరుని సిగ్నేచర్ కనుక మీరు పెట్టినట్టయితే
చాలా బాగుంటుంది. బెస్ట్ ఆఫ్ లక్ అండి. ఓకేనండి. మరి మీ ఇంట్లో పుట్టిన పిల్లలకు కానీ వ్యాపార విద్యా సంస్థలు కార్యాలయాలకు కానీ మరి పేర్లను పెట్టాలి అనుకునేవారు, కొత్తగా వెహికల్స్ కొన్నారా, ఏ నెంబర్ తీసుకుంటే అదృష్టం అనేది కలిసి వస్తుంది అనే విషయాలను భానుచరణ్ గారు సవివరంగా తెలియజేస్తారు. అంతేకాకుండా న్యూమరాలజీ పరంగా నేమ్లో కరెక్షన్ తీసుకోవాలి అనుకునేవారు, మీ పేరు ఏ విధంగా ఉండాలి, సిగ్నేచర్ ఎలా చేయాలి, ఎటువంటి రత్నాన్ని ధరించాలి, రుద్రాక్ష ధారణ ఎలా చేయాలి అనే విషయాలను సవివరంగా తెలియజేస్తారు. అంతేకాకుండా వాస్తుపరంగా మీకు ఏ డైరెక్షన్ బాగుంటుంది అనే విషయాలను కూడా తెలియజేస్తారు. కాబట్టి భానుచరణ్ గారిని నేరుగా కలవాలి అనుకునేవారు స్క్రీన్ పైన కనిపిస్తున్న వ్యక్తిగత నంబర్స్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని స్వయంగా సంప్రదించవచ్చు. మరి హైదరాబాద్లోనే కాకుండా మీ ప్రాంతాల్లో కూడా అందుబాటులో ఉంటారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోగలరు. మరి నేరుగా కలవలేని వారికి కూడా పోస్టల్ సదుపాయం అందుబాటులో కలదండి. మరి వండర్స్ ఆఫ్ న్యూమరాలజీ కార్యక్రమాన్ని పదే పదే చూడాలి అనుకునేవారు, మరి ప్రీవియస్ కార్యక్రమాలు కానీ ఈ రోజు కార్యక్రమాన్ని కూడా చూడాలి అనుకునేవారు యూట్యూబ్ సెర్చ్లో భానుచరణ్ అని కానీ లేదంటే వండర్స్ ఆఫ్ న్యూమరాలజీ అని కానీ టైప్ చేస్తే ఎన్నిసార్లైనా చూడవచ్చు. భానుచరణ్ గారు, మీరు మా స్టూడియోకి విచ్చేసినందుకు ధన్యవాదాలండి. ఇది వాటి వండర్స్ ఆఫ్ న్యూమరాలజీ కార్యక్రమం. తదుపరి కార్యక్రమంలో మరలా కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. వండర్స్ ఆఫ్ న్యూమరాలజీ భానుచరణ్ గారిని సంప్రదించాల్సిన చిరునామా 8-3-302/1 యూసుఫ్గూడ క్రాస్ రోడ్, రత్నదీప్ సూపర్ మార్కెట్ ఆపోజిట్ రోడ్, హైదరాబాద్. సెల్ నంబర్స్ 9581202523, 8142342755, 77998921188.